నేను మీ సుభాష్ చంద్రబోస్ని. ఈరోజు ఈ వీడియో మీకు ప్రధానంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే చొట్టనిక్కర టెంపుల్. చొట్టనిక్కర అమ్మవారు ఒక టెంపుల్ ఉంది. అది వచ్చేసి ఎక్కడో కాదు, కేరళ రాష్ట్రం కొచ్చిన్ ప్రాంతంలో ఉందన్నమాట. కొచ్చిన్కి సిటీకి అవుట్కట్స్లో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ విశిష్టత ఏంటి, ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఒక విశిష్టత అయితే ఉంది. అమ్మవారు కానీ 3 రూపాయల్లో దర్శనం ఉంటుందన్నమాట భక్తులకి. అది ఏంటిది అనేది మొత్తం మీకు ఈ వీడియోలో నేను వివరిస్తా, ఓకేనా? ఒకసారి లోపలికి వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళి మొత్తం చూపిస్తారా అండి? ఇదిగో చూడండి, ఇది అమ్మవారి యొక్క ప్రధాన ప్రవేశ ద్వారము. ఇది ఇటు నుంచే మనం ముందు అమ్మవారి టెంపుల్లోకి రావాలన్నమాట. ఈ యొక్క టెంపుల్ యొక్క ముందు భాగము మీరు క్లియర్గా చూడొచ్చు. లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఎదురుగా వద్దు, అది ప్రధాన దైవాలయము, అదే అనమాట. అమ్మవారు అక్కడే కొలువై ఉన్నారు. ఆ లోపల అయితే మనల్ని వీడియో తీయట్లేదు, ఇదంతా బయట ప్రాంతం అనమాట. అంటే ఆలయంకి ఉన్నటువంటి చుట్టూ ప్రాంతము. ఇదిగోండి, ఇది వచ్చి ఒక ద్వారము. ఇంకా ముందు కూడా ఒక ద్వారం ఉంది ఇక్కడ ఎదురుగా. ఇక్కడ వచ్చేసి మొత్తము భక్తులైతే రౌండ్గా ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు, మీరు చూస్తున్నారు అనమాట. ఇది వచ్చి అమ్మవారి యొక్క టెంపుల్ బాహ్య అంటే బయట మార్గం అనమాట. మనల్ని అయితే లోపలికి అలౌ చేయలేదు. అసలు లోపల వీడియో తీయడానికే లేదు, మూల విరాట్ని తీయలేదు. అక్కడ ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది మీకు. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎంతో మహిమ కలిగిన అమ్మవారు అని చెప్పుకొని వచ్చారనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదైనా పని మీద ఖచ్చితంగా కేరళ వచ్చి కొచ్చిన్ కానీ వస్తే అమ్మవారిని అయితే ఖచ్చితంగా దర్శించుకోండి. చూడదగిన ఆలయం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. 108 వైష్ణవ ఆలయాల్లో, ప్రసిద్ధ ఆలయాల్లో ఒక ఆలయము చొట్టనిక్కర ఆలయం, ఓకేనా? ఎలా చేరుకోవాలి ఏంటి అనేది మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. అమ్మవారికి చీర సారా స్టాల్స్. తర్వాత అక్కడ హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. అదిగోండి ఎదురుగా కట్టెలు కూడా కనిపిస్తున్నాయి, హోమాలు ఉన్నాయి. ఇంకా ఎదురుగా అంటే ప్రసాద కౌంటర్లు, తర్వాత వచ్చేసి అర్చన అన్నీ నిర్వహిస్తూ ఉండే కౌంటర్లు అన్నీ ఉన్నాయన్నమాట. అదిగోండి ఎదురుగా ఇక్కడ ఒక స్టాల్ కూడా ఉంది, మీకు చూపిస్తా. ఇదిగోండి స్టాల్, అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటోలు అవన్నీ ఇక్కడైతే అమ్ముతూ ఉన్నారనమాట, మీరు చూడొచ్చు. దీపారాజను, అమ్మవారి యొక్క ఫోటోలు, బుక్స్, అంటే అమ్మవారి యొక్క చరిత్ర సంబంధించి, అంటే మన లాంగ్వేజ్లో లేవు, ఇవి వచ్చి కేరళలో ఉన్నాయన్నమాట. అదే మలయాళం లాంగ్వేజ్లో ఉన్నాయి, ఓకేనా? ఇది ఖచ్చితంగా హిందువులు, ప్రతి ఒక్క హిందువు దర్శించుకోదగిన వైష్ణవ ఆలయాల్లో ఒక ఆలయం. ఖచ్చితంగా మీరు కానీ పని మీద ఏదైనా వస్తే దర్శించుకోండి. ఇదిగోండి, ఇది ఒక ద్వారము. ఈ ద్వారం నుంచి కూడా మనం ప్రవేశించవచ్చు. ఇది మెయిన్ గర్భగుడిలోకి ప్రవేశించే దారి అనమాట. ఇది అక్కడ అమ్మవారు దర్శనం అయితే మనకు దొరుకుతుంది, ఓకే? తర్వాత ఈ టెంపుల్కి ద్వారాలు, లోపలికి ప్రవేశించే ద్వారాలు మొత్తం 3 ఉన్నాయి. ఇది ఒక ద్వారము. దీని టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక ద్వారం ఉంది. అదేవిధంగా టెంపుల్కి ముందు సైడ్ కూడా, ఇదిగోండి ముందు సైడ్ కూడా ఒక ద్వారం ఉంది, ఓకేనా? చూడొచ్చు. నాకు తెలిసి చాలామంది అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ టెంపుల్ని ఎప్పుడో దర్శించుకొని ఉండొచ్చు కూడా. కానీ ఇంకొకరికి ఎవరన్నా దర్శించుకోలేని వారు ఉంటే వాళ్ళ కోసమే ప్రధానంగా ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, బెల్లము, అవి వచ్చి నూగులు అనుకుంటా, ఇవి వచ్చి ముడి బియ్యము, ఇవన్నీ వడ్లు, ఇవన్నీ బొరుగుల్లాగా ఉంది బహుశా. ఇవి పసుపు కుంకుమ అనమాట అమ్మవారికి. ఇవన్నీ టెంపుల్ ఎదురుగా ఉంది, బహుశా ఇవన్నీ అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు ఇక్కడ. సో మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్, అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, మగవారు అయితే షర్ట్ అయితే విప్పాలన్నమాట. షర్ట్ వేసుకొని అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి పోనీయట్లేదు, మనం ఎదురుగా చూడొచ్చు. దర్శనం అనంతరం బయటకు వస్తున్నారు అక్కడ, అది ద్వారం అనమాట, బయటకు వచ్చే ద్వారము. ఖచ్చితంగా షర్టు విప్పి అమ్మవారి యొక్క దర్శనం అయితే చేసుకోవాలి. మనమైతే దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు. నిజంగా అదొక తెలియని అనుభూతి అయితే పొందింది. నిజంగా మన హిందూ సాంప్రదాయం అనేది ఎంత గొప్పది అంటే మనం చెప్పలేము, మనం ఒక మాటలో చెప్పేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే హిందూగా పుట్టడం అనేది మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి అదృష్టం, పుణ్యంగా భావించాలి. మీరైతే చూడొచ్చు, ఇక్కడ మీకు దీపారాజనలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అమ్మవారి టెంపుల్ బయట సైడ్ అనమాట. ఒక సైడు ఇక్కడైతే దీపారాజనలు అయితే భక్తులు అయితే వెలిగిస్తూ ఉన్నారు, మీరు గమనించవచ్చు. మీకు దగ్గరికి కూడా చూపిస్తాను. ఇదిగోండి నూనె ఆల్రెడీ ఉన్నాయి, అన్నిటికీ పోస్తున్నాయి. ఎవరైనా కావాలంటే వచ్చి దీపం అయితే ఇక్కడ వెలిగించవచ్చు. బహుశా మనమైనా కొనుక్కొచ్చుకొని నూనె పోసి దీపం వెలిగించవచ్చు. ఇక్కడ చూడొచ్చు,
ఒక భక్తుడు అయితే దీపం అయితే వెలిగిస్తున్నారు అనమాట. ఓకే, క్లియర్గా చూడొచ్చు. ఇది మొత్తం దీపారాజన చేసుకోవచ్చు ఇక్కడ. ఇది అంటే ఆలయము చుట్టుపక్కల లేదు, కొంత భాగంలోనే దీపారాజనకి అవకాశం ఉంది. మనం చూసినటువంటి ఆలయాల్లో ఎక్కడ ఎటువంటి ఫెసిలిటీ అయితే లేదు. ఇక్కడ చొట్టనిక్కర అమ్మవారి టెంపుల్ అయితే అన్ని చోట్ల దీపారాధన చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఎగ్జాక్ట్లీ ఆలయానికి వెనక సైడ్ వస్తే మీకైతే ఇక్కడ వసతి గదులు కూడా, గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా దూరం నుంచి వచ్చే ప్రయాణికుల కోసం వసతి గదులు కూడా కట్టడం జరిగింది. ఇది చూడొచ్చు, వసతి గదులు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుండొచ్చు. బహుశా నేనైతే లోపలికి పోలేదు. అటువంటి ఫెసిలిటీ కూడా ఆలయంలో ఉందన్నమాట. ప్రధానంగా ఈ ఆలయంలో లక్ష్మీదేవి మహావిష్ణువుడే కొలువై ఉన్నారని ఇక్కడైతే భక్తులు అయితే ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారనమాట. అంతేకాదు 108 పుణ్యక్షేత్రాల్లో కూడా ఒక పుణ్యక్షేత్రం వైష్ణవ క్షేత్రాలలో చొట్టనిక్కర పుణ్యక్షేత్రం. ఓకేనా, అంతేకాదు ఇక్కడ ఇంకొక విశిష్టత ఉందన్నమాట. అదేంటంటే మీ అమ్మవారు ఉదయం పూట సరస్వతీదేవి, మధ్యాహ్నము దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారనమాట. తర్వాత సాయంత్రము భద్రకాళిగా మారిపోతారనమాట. అంటే రూపము ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ భక్తులు అయితే ప్రధానంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇదిగో మీకు చూపిస్తున్నా, మన వెనక సైడే ఉంది టెంపుల్. ఇదే టెంపుల్ అనమాట. టెంపుల్ లోపల అయితే వీడియో తీయలేదు. నేను టెంపుల్ బయట ఉన్నటువంటి మొత్తం మీకు చూపిస్తున్నాను అనమాట. టెంపుల్ లోపల వచ్చి వీడియో నాట్ అలౌడ్, బయట కాబట్టి మీకు మొత్తం విషయం అంతా చెప్తున్నా. ఈ టెంపుల్ ప్రధానంగా 10వ శతాబ్దంలో నిర్మించారు ఇక్కడ కేరళ రాష్ట్రంలో. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి ఏంటి అని అనుకుంటున్నారా? చాలా సింపుల్. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎర్నాకుళం జంక్షన్ అంటే కొచ్చి అనమాట, కొచ్చి దగ్గరికి చేరుకోవచ్చు. మనకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్సు ఉంది, ఫ్లైట్ ఉంది. ఈ 3 మార్గాల్లో మీరైతే కొచ్చికి చేరుకొని, కొచ్చి నుంచి ఎంత ఒక 10 కిలోమీటర్ల అవుట్కట్స్లో ఉంటుంది అనమాట చొట్టనిక్కర టెంపుల్. ఎవరిని అడిగినా కానీ వెరీ ఫేమస్ టెంపుల్. కేరళ రాష్ట్రంలోనే ఉన్నటువంటి టెంపుల్స్లో బాగా ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అమ్మవారు దర్శనం కూడా అయిపోయింది మంది. రాదలుచుకుంటే ఖచ్చితంగా వచ్చి దర్శించుకోదగినటువంటి వైష్ణవ క్షేత్రాల్లో చొట్టనిక్కర వైష్ణవ క్షేత్రం ఒకటి ఖచ్చితంగా దర్శించుకోండి. ఓకేనా, చాలామంది అయితే మన వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, మీ సుభాష్ చంద్రబోస్.